లోకానికి దీపస్తంభం. తత్వజ్ఞానాన్ని పొందాలంటే ఉత్తమ శాస్త్రాలు ఉండాలి, మంచి గురువు ఉండాలి, ఆయన బోధనలు విని వాటిని ఆచరించే సంస్కారం ఉండాలి. గురువును మార్గదర్శిగా భావిస్తూ ఆచరణాత్మక సంవిధానానికి నిరంతరం కృషి చెయ్యాలి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అంటే పవిత్రతను చేకూర్చడానికి జ్ఞానంతో సమానమైనది మరేదీ లేదు. అలాంటి జ్ఞానాన్ని అనుగ్రహించేది గురువే. జ్ఞానం వల్ల మనసులో పవిత్రత పెరుగుతుంది. భావం, భాషణం, చేతనలలో వృద్ధి కలగాలంటే గురువు మార్గదర్శకత్వంలో జ్ఞానసిద్ధితో మనసును తేజోమయం చేసుకోవాలని ఆర్షధర్మం సూచించింది. అలాంటి జ్ఞానదీప శిఖగా విరాజిల్లే గురువులలో భక్తి సిద్ధాంత సరస్వతి స్వామి ఒకరు. గౌడీయ మఠం వైష్ణవ సిద్ధాంతాన్ని పరివ్యాప్తి చేస్తుంది. భక్తి సిద్ధాంత సరస్వతి స్వామి దీనిని స్థాపించారు. పశ్చిమ బెంగాల్లోని మాయాపురంలో 1920 సెప్టెంబర్ 6న ఈ మఠాన్ని స్థాపించారు. దీనిని శ్రీ చైతన్య మఠం అని వ్యవహరిస్తారు. ఇది గౌడీయ మతశాఖలకు మాతృ సంస్థ. ఆ గౌడీయ శాఖల పరంపరలోనిదే చండీగఢ్లోని గౌడీయ మఠం. కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. చైతన్య మహాప్రభు తత్వాల్ని, గౌడీయ వైష్ణవ మత సిద్ధాంతాల్ని ఈ మఠం ప్రచారం చేస్తుంది. గౌడీయ మఠానికి 64 శాఖలు ఉన్నాయి. ఇవి చాలా వరకు మన దేశంలోనే ఉన్నాయి. బర్మా, ఇంగ్లాండ్, జర్మనీలలో కొంతకాలం బోధనా కేంద్రాలుగా ఈ శాఖలు వర్ధిల్లాయి. 1933 సంవత్సరంలో లండన్లోని సౌత్ కెన్సింగ్టన్లో గౌడీయ మిషన్ సొసైటీ ఆఫ్ లండన్ పేరుతో స్థాపితమయ్యింది. బెంగాల్లో చైతన్య ప్రభుభక్తి ఉద్యమంలో హరిదాస ఠాకూర్ కీలక భూమిక పోషించారు. భక్తి వినోద ఠాకూర్, హరిదాస ఠాకూర్ బోధనలకు ప్రభావితులయ్యారు. ఆయన న్యాయమూర్తిగా, ఆధ్యాత్మిక రచయితగా ప్రసిద్ధులు. ఆయన కుమారుడైన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ తండ్రి నుంచి ప్రేరణను పొందారు. ఆధ్యాత్మిక చైతన్యంతో ఈ మఠానికి శ్రీకారం చుట్టారు. కృష్ణం వందే జగద్గురుం 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 కృష్ణం. భక్తి సిద్ధాంత సరస్వతి అసలు పేరు బిమలా ప్రసాద్ దత్తా. 1874 సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీన ఒడిషాలోని పూరీలో జన్మించారు. ఆయనపై తండ్రి ప్రభావం ఎంతో ఉంది. బిమల ప్రసాద్ సంప్రదాయ విద్యతో పాటు పాశ్చాత్య విద్యను సైతం అభ్యసించారు. సంవత్సరంలో గౌరి క్షీరోదాస బాబాజీ మహారాజ్ నుండి గౌడీయ వైష్ణవ మత దీక్ష స్వీకరించారు. 1918 సంవత్సరంలో ఆయన తండ్రి మరణించాక పూర్తిగా ఆధ్యాత్మిక చింతనా మార్గం వైపు పయనించారు. భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామిగా సన్యాసాశ్రమ నామాన్ని స్వీకరించారు. కోల్కతాలో గౌడీయ మఠం తొలి కేంద్రాన్ని స్థాపించారు. ఈ మఠమే క్రమంగా దేశమంతటా అనేక శాఖలుగా విస్తరించింది. గౌడీయ మఠం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను చేపట్టారు. మఠం సమాచారం కోసం, ఆధ్యాత్మిక బోధనల ప్రచారం కోసం రోజువారీ, వార, మాసపత్రికల్ని స్థాపించారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఆచార్య కేసరిగా తన వాక్చాతుర్యంతో, ప్రవచనా శైలి, రచనా సంవిధానంతో అందరినీ ఆకట్టుకునేవారు. 20వ శతాబ్దం ప్రారంభంలో భక్తి సిద్ధాంత సరస్వతి స్వామివారు ప్రారంభించిన ఉద్యమం అత్యంత శక్తివంతమైన సంస్కరణవాద ఉద్యమంగా ఆవిష్కారమైంది.
కోల్కతాలో ప్రారంభించిన గౌడీయ వైష్ణవ మఠాన్ని కోల్కతా భక్తి వినోద ఆసనంగా వ్యవహరిస్తారు. 1920లో గౌడీయ మఠంగా మార్చారు. విశ్వ వైష్ణవరాజు సభ అని ఈ మఠాన్ని ప్రస్తావించేవారు. గౌడీయ మఠం మేధావి వర్గాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. వారు ఈ మఠానికి ఇతోధిక ప్రచారం చేశారు. క్షేత్రస్థాయి వరకు ఈ మఠ కార్యకలాపాల్ని ఆ వర్గం తీసుకువెళ్ళింది. ఇందుకు మఠం తరపున ప్రచురించిన కరపత్రాలు, పత్రికలు, పుస్తకాలు కూడా ఎంతగానో ఉపకరించాయి. గౌడీయ మఠం ప్రధాన నాయకత్వంలో విద్యావంతులైన బెంగాలీ సన్యాసులు 18 మంది ఉండేవారు. ఈ బృందం దేశ విదేశాల్లో పర్యటించి వైష్ణవ సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. సంవత్సరం నుంచి 1534 సంవత్సరం మధ్యకాలంలో జీవించి మన దివ్యధాత్రి భరతభూమిపై నిరుపమాన ఆధ్యాత్మిక కృషి చేశారు శ్రీ చైతన్య మహాప్రభు. ఆయన గౌడీయ వైష్ణవ సంప్రదాయాన్ని స్థాపించారు. భక్తులు, శిష్యులు ఆయననే స్వయంగా శ్రీకృష్ణావతారంగా భావిస్తారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనేది భవతారక మంత్రం. ఈ మహామంత్ర జపం ద్వారా ఆధ్యాత్మిక జీవనంలో ఉన్నతి సాధించవచ్చని చైతన్య మహాప్రభు ప్రతిపాదించారు. చైతన్య మహాప్రభు శ్రీకృష్ణ భక్తి విశేషాన్ని పలు పార్శ్వాలలో ఆవిష్కరించారు. ఆయన అందించిన సందేశాలు, బోధనలు శ్రీకృష్ణుడి పట్ల ప్రేమ, భక్తి, అనురక్తుల నేపథ్యంగా ఉంటాయి. శ్రీకృష్ణుణ్ణి ఆయన సర్వోత్కృష్ట దైవంగా ప్రకటించారు. జీవాత్మ అనగా మానవుడికి పరమాత్మ అంటే శ్రీకృష్ణుడితో శాశ్వత సంబంధం కలిగి ఉంటుంది. ఈ దివ్య సంబంధాన్ని భక్తి ద్వారా పునరుద్ధరించడం జీవన లక్ష్యం కావాలని ఆయన పేర్కొన్నారు. హరే కృష్ణ మంత్రం ద్వారా ఆధ్యాత్మిక శుద్ధిని సాధించవచ్చని, ఈ కలియుగంలో అన్ని అవరోధాల్ని అధిగమింపచేయగల మంత్రంగా ఈ మంత్రాన్ని పేర్కొన్నారు. कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. శ్రీ చైతన్య మహాప్రభు శిక్షాష్టకం రచించారు. ఇందులో 8 శ్లోకాలు ఉంటాయి. ఇవి భక్తి యోగ సారాంశాన్ని వెల్లడిస్తాయి. వినయం, సహనం, ఇతరుల పట్ల గౌరవాన్ని పాటిస్తూ నోటి దురుసుతనాన్ని తగ్గించుకుని మౌనంగా ఎక్కువసేపు ప్రతిరోజు గడపాలి. నిరంతరం శ్రీకృష్ణనామ స్మరణతో మనసును అనుసంధానం చేసుకోవాలని పేర్కొన్నారు. తద్వారా ఆధ్యాత్మిక ఆనందాన్ని, శ్రీకృష్ణుడి పట్ల నిరుపమానమైన అనురక్తిని సాధించవచ్చని ఆయన వివరించారు. శ్రీ చైతన్య మహాప్రభు సంకీర్తనా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇది సామూహికంగా భగవంతుడి నామస్మరణ, సంకీర్తన ద్వారా ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించవచ్చని ఆయన నిర్దేశించారు. ఈ భక్తిపూర్వక సంకీర్తనా ఉద్యమం ఆధ్యాత్మికతను సామాన్య భక్తులకు చేరువ చేసింది.
శ్రీ చైతన్య మహాప్రభు బోధనలు జాతి, వర్గ, కుల, వర్ణ విచక్షణ లేకుండా సార్వకాలికంగా, సార్వత్రికంగా అనువర్తితమవుతాయి. భౌతిక భ్రమ అనే మాయ వల్ల జీవాత్మ తన నిజమైన స్వరూపాన్ని కోల్పోతుందని, శ్రీకృష్ణ భక్తి ద్వారా తిరిగి దానిని గుర్తించవచ్చని చైతన్య ప్రభు తెలియచేశారు. ప్రతినిత్యం కనీసం 108 సార్లు హరే కృష్ణ మంత్రాన్ని జపించాలని భగవద్గీత, శ్రీమద్ భాగవతం, చైతన్య చరితామృతం వంటి కృష్ణలీలా సంవిధానంతో ముడివడిన గ్రంథాల్ని అధ్యయనం చేయాలని ఆయన నిర్దేశించారు. సత్సంగం, భజనలు, ఆధ్యాత్మిక చర్చలు, సంకీర్తనా గోష్ఠులలో పాల్గొనాలని ఆయన సూచించారు. నిత్యకర్మలు ఎంత ప్రధానమో సత్యధర్మాల్ని అనుసరించడం కూడా అంతే ముఖ్యం. సకల ప్రాణుల హితాన్ని కోరి భగవంతుణ్ణి ఆరాధించడమే అసలైన భక్తి అవుతుందని చైతన్య ప్రభువు సూచించారు. कृष्णं वन्दे जगद्गुरुं 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 कृष्णं वन्दे जगद्गुरुं. ఏ రీతిలోనైనా జ్ఞానం పొందడం ప్రధానం. జ్ఞానం సాధించని ఆచారం వృధా. అరిషడ్వర్గాలు జ్ఞాన సాధనకు అడ్డుకోడలు. వాటిని అదుపులో ఉంచుకుని నిర్మలమైన మనస్సుతో దైవాన్ని ఆరాధించాలని ఆయన సూచించారు. పరమతాలను నిరాకరించడం అంటే సామాజిక అశాంతిని ప్రేరేపించడమే. నువ్వు ఎంచుకున్న ధర్మాన్ని నీతిగా, నిజాయితీగా అవలంబిస్తూ శాంతియుతంగా మసులుకోవాలి అని ఆయన ఉపదేశించారు. గౌడీయ వైష్ణవ సిద్ధాంతం దృష్ట్యా రాధాకృష్ణుల భక్తి ఆరాధనను భక్తి యోగంగా వ్యవహరిస్తారు. కృష్ణస్సు భగవాన్ స్వయం, అక్షరాల కృష్ణుడే దేవుడు అని సంభావిస్తుంది. గౌడీయ వైష్ణవ తత్వశాస్త్రం ప్రకారం జ్ఞానమార్గం కోసం గురువును ఆశ్రయించాలి. ప్రస్తుతం గౌడీయ మిషన్కు భక్తి సుందర్ సన్యాసి గోస్వామి మహారాజ్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ప్రభుపాదుల 150వ జయంతిని పురస్కరించుకుని 2022 సంవత్సరం నుండి 2025 సంవత్సరం వరకు 3 సంవత్సరాల పాటు దేశంలోని 19 నగరాలలో మరో 6 దేశాలలో విస్తృతంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. చండీగఢ్ మఠం గౌడీయ మఠానికి ప్రధానమైన శాఖగా వర్ధిల్లుతోంది. సెక్టార్ 20Bలో ప్రధాన మార్కెట్లో ఉన్న ఈ మఠం చండీగఢ్లో ముఖ్య సందర్శన క్షేత్రంగా ఆకట్టుకుంటోంది. ప్రతిరోజు గోపూజ, హారతి, భజన సంకీర్తనలు ఈ మఠంలో కొనసాగుతాయి. హరినామ సంభాషణ, సత్సంగం, ప్రసాద పంపిణీ జరుగుతాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి, గౌర పూర్ణిమ, జగన్నాథ రథయాత్ర, ఏకాదశి తిథులలో విశేష పూజాధికాలు, ఉత్సవాలు కొనసాగుతాయి. ప్రధాన మందిరంలోని శ్రీకృష్ణుడి శ్యామవర్ణ విగ్రహం ఆకట్టుకుంటుంది. శ్యామసుందరుడిగా రాధా సమేతుడై స్వామి దర్శనమిస్తాడు. ప్రక్కనే చైతన్య మహాప్రభువు విగ్రహాకృతి నెలకొని ఉంటుంది. సంపూర్ణ అలంకార విశేషాలతో ముగ్ధమోహన సౌందర్యభరితంగా ఈ లోగిలి ప్రకటితమవుతుంది.
ప్రధాన మందిరం ముంగిట సత్సంగ మందిరం, భజన మందిరాలు ఉంటాయి. అలాగే ప్రత్యేక మందిరంలో భక్తి సిద్ధాంత సరస్వతి స్వామి చిత్రపటం నెలకొని ఉంటుంది. శ్రీ చైతన్య మహాప్రభు చిత్రపటాలు, విగ్రహాలతో పాటు నిత్యానంద ప్రభు, రూప, సనాతన, జీవ మొదలైన 6 గోస్వాముల మూర్తులు, భక్తి వినోద ఠాకూర్, భక్తి సిద్ధాంత సరస్వతి స్వామి చిత్రపటాలు, విగ్రహాలు చండీగఢ్ గౌడీయ మఠంలో నెలకొని ఉంటాయి. గౌడీయ వైష్ణవ సిద్ధాంత ప్రచారానికి ఈ మఠం ప్రధాన కేంద్రంగా అలరారుతోంది. మోక్షం అనేది పరమగమ్యం కాదు. భక్తుడు మోక్షం పొందిన తర్వాత కూడా కృష్ణసేవలో తరించడమే పరమలక్ష్యంగా భావించాలి. పరమాత్మలో సంలీనం కావడం, సాయుధ్యం, సేవ, సత్సంగం, సద్గ్రంథ పఠనం అనే 3 అంశాలను గౌడీయ వైష్ణవులు, శ్రీకృష్ణ భక్తులు తప్పనిసరిగా అనుసరించాలి అని ఈ మఠం విస్తృతంగా ప్రచారం చేస్తూ శ్రీకృష్ణ భక్తి తత్పరతలోని మార్మికతను, మాధుర్య విశేషాల్ని ఆవిష్కరిస్తోంది. భక్తి సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన గౌడీయ మఠం 19వ శతాబ్దం నుంచి 20వ శతాబ్ద ప్రారంభంలో అత్యంత శక్తివంతమైన సంస్కరణవాద ఉద్యమాలలో ఒకటిగా ఉద్భవించింది. లక్ష్యపరంగా అవలోకిస్తే స్వామి వివేకానంద, రామకృష్ణ మిషన్కు సమాంతరంగా ఈ మఠం హిందూ మధ్యతరగతి ప్రజల భావాలను ఆవిష్కరించింది. గౌడీయ మఠం నుండే ఇస్కాన్ ఆవిర్భవించింది. భక్తి సిద్ధాంత సరస్వతి అనుచరుడైన భక్తి వేదాంత స్వామి న్యూయార్క్లో అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపించారు. ప్రస్తుతం ఇస్కాన్ దేశ విదేశాలలో శాఖోపశాఖలుగా విస్తరించింది. గౌడీయ మఠానికి సంబంధించిన చిహ్నం ఎన్నో విశేషాల్ని ఆవిష్కరిస్తుంది. వర్తులాకారంలో ఉన్న ఈ చిహ్నం ఈ మఠ లక్ష్యాల్ని, ఉద్దేశాల్ని, సందేశాల్ని ఆవిష్కరిస్తుంది. భగవాన్ చైతన్య మహాప్రభు, భాగవతం, రాధాకృష్ణులు, ముద్రణాలయం, మృదంగం, వైష్ణవ తిలకం, గంట, దీపం, లక్ష్మీనారాయణులు, పాంచరాత్ర ఆగమ సిద్ధాంత గ్రంథం, మధ్యలో నక్షత్ర చిహ్నంతో కూడిన ఓంకారం నెలకొని ఉంటాయి. శ్రీకృష్ణుడే సర్వకారణ కారకమూర్తిగా చైతన్య గౌడీయ వైష్ణవం ప్రకటిస్తుంది. శ్రీకృష్ణుణ్ణే పరబ్రహ్మ పరమాత్మగా భావిస్తుంది. విష్ణుమూర్తి ఇతర అవతారాలన్నీ శ్రీకృష్ణుడి అంశావతారాలుగా ప్రతిపాదిస్తుంది. కృష్ణుడు ప్రదర్శించిన రాసలీలలు కృష్ణుడి మాయా విలాస హేలకు ప్రతీకగా భావిస్తారు. లీలామానుష తత్వాన్ని ఆవిష్కరించడానికి కృష్ణుడు రాసలీలా వినోదాన్ని ప్రదర్శించాడని గౌడీయ వైష్ణవ సిద్ధాంతం వెల్లడిస్తుంది. అచింత్య భేదాభేదం ఇది శ్రీచైతన్య ప్రభువు ఇచ్చిన తత్వం. జీవాత్మ, జగత్ అన్నీ కృష్ణుడికి భిన్నంగానూ ఆయనలో ఏకత్వంగానూ ఉంటాయని శ్రీ చైతన్య ప్రభువు ప్రకటించారు. దీనిని సమకాలీన ఏకత్వ భిన్నత్వ తత్వం అంటారు. మాయ అనేది శ్రీకృష్ణుడి బాహ్యశక్తి. ఇది జీవుణ్ణి భౌతిక లోకంలో బోధిస్తుంది. ఆ మాయ నుంచి విముక్తి పొందాలంటే శ్రీకృష్ణ భక్తిని ఆశ్రయించాలి అని ప్రకటిస్తూ గౌడీయ మఠం ఆధ్యాత్మిక చైతన్యంతో పురోగమిస్తోంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. ఓం శ్రీ గురుభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.